ఆర్సీబీ క్రియేట్స్ హిస్టరీ. 6 మ్యాచ్లు అవే మ్యాచెస్ గెలిచారు. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో ఏ టీము చేయలేంది ఆర్సీబీ చేసి చూపించారు. థ్యాంక్స్ టు విరాట్ కోహ్లీ అండ్ కృణాల్ పాండ్యా అద్భుతమైన పర్ఫార్మెన్స్. దీంతో ఆర్సీబీ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు. దీని గురించి మాట్లాడాలి. అండ్ ఆల్సో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ని కంఫర్టబుల్గా ఓడించి వాళ్ళు టేబుల్లో నెంబర్ 3 పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ ఆల్సో ఇవాళ రాత్రి ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోయారా గుజరాత్ టైటన్స్తో, దే ఆర్ అఫీషియలీ గాన్. అంటే ఇంకా క్వాలిఫికేషన్కి ఛాన్స్ లేదు. మరి ఈ మ్యాచ్ ఏం జరగబోతుంది? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. మీ నుంచి నాకు ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ కావాలి. ఎవ్రీడే ఏ టైం కల్లా వీడియోస్ మీ దాకా చేరుతున్నాయి మీకు తెలుసు. ఆల్రెడీ ఇఫ్ యు ఆర్ ఏ సబ్స్క్రైబర్ ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలా? ఆల్రెడీ మనం ప్రివ్యూస్, రివ్యూస్, ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ టీమ్స్ చూస్తున్నాం. ప్లేయింగ్ 12 ప్లస్ పిచ్ కండిషన్స్, యావరేజ్ స్కోర్ ఏముండబోతుంది, మ్యాచ్ ప్రెడిక్షన్ ఎవరు గెలవబోతున్నారు, అన్ని ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరుతున్నాయి. ఇది కాక ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలా? ఛానల్లో ఏమైనా మిస్సింగ్ ఉందా? యూ వాంట్ మీ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా? ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్, హానెస్ట్ ఫీడ్బ్యాక్. కింద కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ ఫర్ యూ. ఐ ట్రై మై బెస్ట్. సో ఈ ఫీడ్బ్యాక్ అయితే అవసరము. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్, ఇప్పుడు దాకా న్యూ వ్యూవర్ అయితే మీరు ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ రాబోతున్నాయి ఐపీఎల్. అవన్నీ మీ దాకా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ అయితే నొక్కేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నిన్న మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. జనరలీ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళని కొట్టాలంటే చాలా కష్టము, కంప్లీట్ స్క్వాడ్ వాళ్ళది. అయితే మీకు గుర్తుందా, మనం ప్రివ్యూలో ఏం మాట్లాడుకున్నాము? ఢిల్లీ క్యాపిటల్స్ స్లో వికెట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి రెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. అక్కడ చూస్తే కుల్దీప్ యాదవ్, విప్రాజ్, అక్షర్ పటేల్, 3 స్పిన్నర్స్ ఉన్నారు. అందుకనే వాళ్ళు స్లో వికెట్ ఇస్తారు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అదే ఇచ్చారు. అయితే ఆర్సీబీ టాస్ గెలిచారు. ఇక్కడ ఏమైనా చేయొచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా పర్వాలేదు, సెకండ్ బ్యాటింగ్ అని చెప్పేసి. కానీ ఆర్సీబీ ఏం చేశారంటే సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ద రీజన్ బిహైండ్ దట్ బికాస్ దే హావ్ గాట్ ద చేజ్ మాస్టర్. అదే జరిగింది చూడండి. బికాజ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు, వాళ్ళకి టార్గెట్ ముందు ఉంటే తెలుసు ఎట్లా బ్యాటింగ్ చేయాలో. అందుకని సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. విచ్ యాక్చువల్లీ బిఫోర్ ద మ్యాచ్ ఐ థాట్ తప్పు అవుతుందా అని చెప్పేసి, కానీ అది కరెక్ట్ అని నిరూపించుకున్నారు. రైట్ డిసిషన్. అదే మ్యాచ్ కూడా గెలిచారు. తర్వాత చాలా డ్యూ వచ్చింది గ్రౌండ్. ఫస్ట్ ఇన్నింగ్ నుంచే స్టార్ట్ అయింది డ్యూ. బాల్ కూడా మధ్యలో చేంజ్ చేశారు. ఎనీవేస్ రైట్ డిసిషన్ ప్రూవ్ చేసుకున్నారు. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు బికాస్ దే వర్ పుట్ ఇన్ టు బ్యాట్. బికాస్ ఆర్సీబీ టాస్ గెలిచారు ఇందాక చెప్పినట్టు. అండ్ డీసెంట్ బ్యాటింగ్ చేశారు. కాకపోతే మంచిగా బౌలింగ్ కూడా వేశారు. నిజంగా ఆర్సీబీ చెప్పాలంటే దిస్ ఇయర్ దే బౌలింగ్ అవుట్ స్టాండింగ్. వన్స్ అగైన్ చూడండి, కేఎల్ రాహుల్ టాప్ స్కోర్ 41, స్టబ్స్ కింద వచ్చి చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే పెద్ద స్కోర్స్ అయితే ఎవరు కొడతాను చూడలే. 162 ఆన్ దిస్ పిచ్ వాస్ అరౌండ్ 20 runs షార్ట్. నేను అనుకున్నా 175, 180 అనుకున్నా నేను ఈ పిచ్ మీద రైట్ స్కోర్ ఉండేది. కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ వికెట్స్ తీసుకున్నారు. భూవీ వచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు, హేజల్వుడ్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఐ థింక్ దీస్ బోత్ బౌలర్స్ మధ్యలో 5 వికెట్లు ఇక్కడ ఫరక్ పడింది. బ్రేక్లు వేస్తా పోయారనమాట మొత్తానికి. స్లో వికెట్. కానీ మళ్ళీ 162 ఆల్సో టార్గెట్ వాజ్ నాట్ సో ఈజీ, ఎందుకంటే స్లో ఉంది. డ్యూ వచ్చిన బాల్ స్పిన్నర్స్కి గ్రిప్ అవుతుంది. ఎనీవేస్ ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చారు. కెన్ యూ బిలీవ్ ఇట్? 26 for 3. 26 for 3. ఇక్కడ మ్యాచ్ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఏమన్నా బ్యాటింగ్ చేశారు ఇక్కడ నుంచి 119 runs పార్ట్నర్షిప్ అయింది ఇక్కడ విరాట్ కోహ్లీ ఇంకా కృణాల్ పాండ్యా. అయితే ఇక్కడ గేమ్ ప్లాన్ సింపుల్. మీకు గుర్తుంటే ఇదే మనం డిస్కస్ చేస్తున్నాము ఒక 4-5 మ్యాచెస్ నుంచి. విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ఆడాలి, వేరే చుట్టూ అందరు ఫాస్ట్ ఆడాలి. ఇట్స్ ఓపెన్ సీక్రెట్, నో, అందరికి తెలుసు. కానీ అది ఇంప్లిమెంట్ చేస్తాం చాలా కష్టం, ఎస్పెషలీ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఉన్నప్పుడు. ఏమి అవుట్ స్టాండింగ్ బౌలింగ్ అటాక్! కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, దే ఆర్ ఇండియన్ టీమ్ బౌలర్స్. మిచెల్ స్టార్క్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇలాంటి బౌలర్స్ 3 క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, సపోర్టెడ్ వెల్ బై విప్రాజ్, వీళ్ళందరూ. సో ఈ స్లో వికెట్ మీద వాళ్ళు గేమ్ ప్లాన్ చేసి అలాంటి పిచ్ తయారు చేసిన తర్వాత కూడా ఎంత మంచిగా బ్యాటింగ్ చేశారంటే వీళ్ళిద్దరూ మెచ్చుకోవాలి. కోహ్లీ ఏం చేశారంటే అక్కడ దొరికిన లూజ్ బాల్ని బౌండరీ కొడుతున్నాడు. ఇక్కడ కృణాల్ పాండ్యా ఏం చేస్తున్నాడు? హీ వాజ్ అటాకింగ్. మెచ్చుకోవాలి. మస్ట్ సాలిడ్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి 73 కొట్టాడు తన కెరియర్లో. ఇది హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్. ఇంతకుముందు ఒకటే 50 ఉంది, అదే 2017-16లో కొట్టాడు అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్తోనే కొట్టాడు. మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్తోనే కొట్టాడు. కానీ వాట్ ఏ నాక్ నిజంగా. బాల్తోనే కాదు, ఫీల్డింగ్లోనే కాదు, బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇంకేం కావాలి? చూడండి, విరాట్ కోహ్లీ సెన్సిబుల్గా తనకు చెప్తున్నాడు, నువ్వు ఈ బౌలర్ని ఛాన్స్ తీసుకొని తను తీసుకుంటున్నాడు కరెక్ట్గా. అండ్ చాలా చాలా మంచి పార్ట్నర్షిప్ ఇది. అంటే ఇట్ వాజ్ వెల్ ప్లాన్డ్. వాట్ ఐ సేజ్ ఏదో అద్దం దిడ్డం కొడతాం కాదు. ఈ బౌలర్ని ఛాన్స్ తీసుకో, ఇప్పుడు ఇట్లా ఛాన్స్ తీసుకో, ఫాస్ట్ బౌలర్ రాగానే ఫైనల్ లెగ్ పైన 6 కొడతాం, స్పిన్నర్ వేస్తున్నప్పుడు బాల్ రీచ్లో ఉంటే కొట్టు, లేకపోతే స్వీప్ ఆడు, బ్యాక్ ఫుట్లో వెయిట్ చేసి ఆడతాము. సో టెక్నికలీ
అండ్ ఆల్సో స్ట్రాటజికలీ చాలా సౌండ్ పార్ట్నర్షిప్ ఇది. అందుకనే కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచారు. ఇంకా 9 బాల్ ఉండగా మ్యాచ్ గెలిచిపోయారు ఈజీగా. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్. అసలు విరాట్ కోహ్లీ చూడండి కన్సిస్టెన్సీ. విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ గెలిచారు ఈ సీజన్ 50+ రన్స్ కొట్టి. అవుట్ స్టాండింగ్. ఆరెంజ్ క్యాప్ వచ్చేసింది మళ్ళీ విరాట్ కోహ్లీకి. మళ్ళీ పర్పుల్ క్యాప్ ఏమో హేజల్వుడ్కి వచ్చేసింది. టేబుల్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారు ఆర్సీబీ. ఇంకేం కావాలి మ్యాచ్ గెలిచిన తర్వాత. మంచి బౌలింగ్ యూనిట్ ఉంటే చాలు, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ హ్యాండిల్డ్ బై విరాట్ కోహ్లీ. బ్యాటింగ్లో ఎవ్రీ వన్ విల్ ప్లే అరౌండ్ హిమ్. అదే జరిగింది. చాలా నచ్చింది నాకైతే. చూడండి 6 అవే గేమ్స్ గెలిచారు. 6 అవే గేమ్స్ ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో ఏ టీము కన్సిక్యూటివ్గా గెలవలే. దిస్ ఇస్ సంథింగ్ సర్రియల్, అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఇది. ఎందుకంటే హోమ్ గేమ్స్లో మనకు పిచ్చెస్ మనకు అనుకూలంగా చేసుకొని మ్యాచ్లు గెలుస్తాం డిఫరెంట్. కానీ బయటకు వెళ్ళి వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో, అంటే బయట టీమ్స్ మనకు తెలుసు కదా వాళ్ళకి సూట్ అయ్యే పిచ్లు. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి సూట్ అయ్యే పిచ్ చేసుకున్నారు. దాంట్లో వెళ్ళి మ్యాచ్లు గెలుస్తున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ స్పెషల్ అబౌట్ ఆర్సీబీ. అందుకనే దే ఆర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. అందుకనే టేబుల్లో నెంబర్ 1కి వెళ్ళిపోయారు. అవుట్ స్టాండింగ్ క్రికెట్. ఇఫ్ యూఆర్ ఆర్సీబీ ఫ్యాన్ కాలర్ ఎగరేజ్. ఎందుకంటే అలాంటి క్రికెట్ మజా వచ్చింది మ్యాచ్ మొత్తానికి నిన్న. ఢిల్లీ క్యాపిటల్స్ అంత స్ట్రాంగ్ టీంని కొట్టిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా చాలా మంచిగా బ్రిలియంట్ క్రికెట్ ఆడాడు, మెచ్చుకోవాలి. ప్లస్ ఆల్సో విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్. హేజల్వుడ్ చెప్పినట్టు 2 వికెట్లు చాలా మంచిగా ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు అక్కడ. మెయిన్ అక్షర్ పటేల్ ఇంకా వేరే వికెట్ లెఫ్ట్ హ్యాండర్ది. అండ్ ఆల్సో భువనేశ్వర్ కుమార్ ఇంపార్టెంట్ టైమ్స్లో బ్రేక్ త్రూస్ ఇప్పించాడు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గేమ్. ఇప్పుడు మనం ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి వాళ్ళు కూడా కంఫర్టబుల్ గెలిచారు ఎల్ఎస్జీతో. సో నిన్న జరిగిన ఆఫ్టర్నూన్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మీరు పిచ్ చూసుకుంటే స్లైట్లీ కొంచెం డ్రై ఉంటుంది పిచ్. బేసికలీ మంచి అదే రెడ్ సాయిల్ మంచి బౌన్స్ ఉంది, కానీ కొంచెం లైట్గా మరీ బ్యాటింగ్ పిచ్ చేస్తే ఏమవుతుందంటే ఎల్ఎస్జీ బ్యాటర్స్కి హెల్ప్ఫుల్ అయిపోతుందని చాలా తెలివిగా స్లైట్లీ డ్రై ఇచ్చారు. కానీ ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది, చాలా మంచి బ్యాటింగ్ చేశారు. రికెల్టన్ బ్రిలియంట్ 50 కొట్టాడు. అంటే చాలా మంచిగా స్పిన్నర్స్ వేయించారు. ఫస్ట్ 7 ఓవర్స్లో 4 ఓవర్స్ ఆఫ్ స్పిన్ వేయించారు వికెట్ స్లో ఉందని చెప్పేసి. దిగ్వేష్ని దాని తర్వాత వీళ్ళందరూ బాగా స్పిన్నర్స్ వేశారు, అయినా కౌంటర్ చేశాడు. నాకు అది నచ్చింది, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయిపోయాడు. మంచిగా 2 సిక్స్లు కొట్టాడు పుల్లు. దాని తర్వాత ఇట్లా ఆడతా మయాంక్ యాదవ్కి అవుట్ అయిపోయాడు స్లోవర్ 1కి కొడతానికి వెళ్ళి. షార్ట్ ఐ థింక్ పాయింట్లో అవుట్ అయ్యాడు. అక్కడ థర్డ్ మ్యాన్కి క్యాచ్ ఇచ్చేసాడు. దాని తర్వాత ఏమవుతుందంటే విల్ జాక్స్ వచ్చి తను 29 కొట్టాడు. ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్, మంచి స్ట్రైక్ రేట్, డీసెంట్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. కానీ యాక్చువల్లీ అప్పుడు 10th 11 ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్కి వచ్చినప్పుడు బాల్ రివర్స్ అవుతుంది బాగా. ఆ రివర్స్ అవుతున్నప్పుడు ఎందుకంటే విల్ జాక్స్ యార్కర్కి బౌల్డ్ అయిపోయాడు మయాంక్ యాదవ్ బౌలింగ్లో. సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ ప్లేడ్ ద టఫెస్ట్ టైంలో మేడ్ ఇట్ లుక్ వెరీ ఈజీ బిహైండ్ స్క్వేర్. మళ్ళా ముంబైలో సూర్యకుమార్ని ఆపటం చాలా కష్టం. ఆ బౌన్స్ ఉంటుందా చాలా కష్టం. ఎందుకంటే తిలక్ వర్మ కూడా బ్యాటింగ్కి రాగానే అవుట్ అయిపోయాడు. సో అక్కడ ప్రెషర్ బిల్డ్ అయింది. కానీ ఈ మేడ్ షూర్ ఈ బ్యాటెడ్ రియలీ వెల్. మొత్తానికి ముంబై ఇండియన్స్ 215 కొట్టారు. దాంట్లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అంటే నమందీర్ కూడా మంచిగా ఆడాడు. కార్బిన్ బాష్ సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ తన్ని తీసుకున్నాడు. తను 10 బాల్స్లో 20 రన్స్ కొట్టాడు. చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడారు. దాంతో 215కి చేరుకున్నారు. సూర్య ఆల్సో ప్లేడ్ రియలీ వెల్, అవుట్ స్టాండింగ్ నాక్ 50+ రన్స్ కొట్టాడు తను కూడా. సో ఈ కాంట్రిబ్యూషన్స్తో ముంబై ఇండియన్స్ 215కి చేరుకున్నారు. ఇన్ రిప్లై ఓపెనర్స్ వచ్చారు ఎల్ఎస్జీ. నేను అనుకున్నా మంచి స్టార్ట్ ఇస్తారు బాగా. అట్లనే స్టార్ట్ వచ్చింది. ఒక బాల్ ఆల్మోస్ట్ స్టేడియం బయట కొట్టేసాడు అక్కడ చూసుకోండి మిచ్ మార్ష్. అండ్ వాట్ ఎ షాట్ అనుకుని నేనైతే, ఇంత బ్రిలియంట్ షాట్. అది కూడా ఫస్ట్ బాలే లెగ్ స్టంప్ వచ్చినప్పుడు కొట్టాడు. అండ్ ఫస్ట్ వికెట్ పడింది, త్వరగా అవుట్ అయిపోయాడు ఇంకో ఓపెనర్ ఎల్ఎస్జీ. ఎందుకంటే మనం మాక్రమ్ నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేసాం, మాక్రమ్ త్వరగా అవుట్ అయిపోయాడు. పూరన్ వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి మంచిగా ఒక పార్ట్నర్షిప్ చేశారు. పూరన్ ఇంకా మాక్రమ్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ని తీసుకెళ్ళిపోతారు. 10 runs per over కొడుతున్నారు ఫస్ట్ 6 overs దాకా. ఫుల్ సాలిడ్. ఎందుకంటే ఈ పిచ్ చాలా మంచిగా సూట్ అవుతుంది. కానీ మళ్ళీ గేమ్ని తిప్పింది వచ్చి విల్ జాక్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు తీసుకున్నాడు, మీకు గుర్తుందా? మళ్ళీ వచ్చి ఆఫ్ స్పిన్ వేస్తే పూరన్ గ్రౌండ్ బయట కొట్టేద్దాం రాగానే ఫస్ట్ బాల్ అని కొట్టాడు, దొరకలేదు, వెళ్ళిపోయింది క్యాచ్ చేతిలోకి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిషబ్ పంత్ పువర్ ఫామ్ కంటిన్యూస్. ఈజ్ నాట్ ఎట్ ఆన్ ఇన్ అ గుడ్ స్పేస్. రాగానే రివర్స్ స్వీప్ ఆడతానికి వెళ్ళాడు, తను థర్డ్ మ్యాన్లో అవుట్ అయిపోయాడు. ఖతం. అక్కడ నుంచి ఇంకా కష్టం అయిపోయింది. మిల్లరు బదోని వీళ్ళు ఉన్నారు కానీ ట్రై చేశారు, ఏదో 20s 30s కొట్టారు కానీ దేర్ వేర్ నాట్ అప్ టు దట్ మార్క్. స్టార్ట్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ప్రెజర్లో ఫీల్ అయ్యి, బికాజ్ ముంబై ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్, అంత ఈజీ కాదు వాళ్ళతో 215. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు 200+ రన్స్. ఇంతవరకు 100కి 100 times, ఐ మీన్ 100% చేజ్ వీళ్ళు చేసుకున్నారన్నమాట డిఫెండ్. సో దట్స్ వాట్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కూడా కంఫర్టబుల్లీ గెలిచిపోయారు. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ 3rd పొజిషన్కి వెళ్ళిపోయారు. సో దే ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ ప్రిటీ. చూడండి కొన్ని రోజుల ముందే 7th పొజిషన్లో ఉన్నారు, జస్ట్ 5-6 days ముందు ఇట్లా వెళ్ళిపోయారు. టకా 3rd పొజిషన్కి వచ్చేసారు. ఆర్సీబీ 1st పొజిషన్లో,
బోత్ ద టీమ్స్ లుకింగ్ సాలిడ్. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ 1-2 వీళ్ళే ఆడితే కూడా 1 and 2 పొజిషన్లో ఫస్ట్ క్వాలిఫైర్. యూ నెవర్ నో. సో దట్స్ ఇట్ అబౌట్ ఎస్టర్డేస్ గేమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రాత్రి మ్యాచ్ గురించి మాట్లాడదాం. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యూ బై Spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయారా? దే ఆర్ అఫీషియలీ అవుట్. అంటే ఇంకో క్వాలిఫికేషన్కి ఛాన్స్ లేదు ప్లే ఆఫ్స్కి. సో అందుకని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఈ కండిషన్స్ వాళ్ళకి తెలుసు. లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు దాకా యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ వెన్యూలో ఈ ఇయర్ 2025లో 174. బేసికలీ ఇది ఏంటంటే బ్లాక్ సాయిల్ పిచ్, బౌన్స్ తక్కువ ఉంటుంది, అందుకని మీకు 200+ రావు. మిడిల్ ఓవర్స్లో రన్స్ కొడతాం అంత ఈజీ కాదు. స్పిన్నర్స్ చేస్తున్నాడు. పవర్ ప్లే తర్వాత బాల్ పడి బ్యాక్ ఆఫ్ ద లైన్ తీస్తే అక్రాస్ ద లైన్ ఆడితే ఎల్బిడబ్ల్యూ బోల్డ్ అయిపోతారు. ప్లస్ ఓల్డ్ బాల్తో బాల్ రివర్స్ అవుతుంది. ఇక్కడ యార్కర్స్ని కొడతాం చాలా కష్టం. బౌన్స్ లేని పిచ్ ఎప్పుడు బ్యాట్కి కింద తగులుతుంది, అందుకనే మీకు రన్స్ ఎక్కువ రావు. దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడు. సో ఈ పిచ్ ఏమో టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, సెకండ్ బ్యాటింగ్ చేస్తే కష్టం. ఇక్కడ చేజ్ చేస్తాం, డి వచ్చినా రాపోయినా. ఐ డోంట్ ప్రిఫర్. చూడండి క్యాప్టెన్స్ కూడా ఫస్ట్ బ్యాటింగే చేస్తారు అనిపిస్తుంది నాకు ఈ పిచ్ మీద. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. సో ప్రాబబుల్ 12 చూద్దాం మనం. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్. అండ్ మీరు టీం చూసుకుంటే మనకు తెలుసు ఆర్ఆర్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, కొంచెం బాగానే స్ట్రగుల్ అవుతున్నారు. శుభం డూబేనే వస్తాడు అనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ కింద. అండ్ ఇక్కడ గుజరాత్ టైటన్స్ వైపు వచ్చేస్తే ఇషాంత్ శర్మ ఏమో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు. సో గేమ్ ప్లాన్స్ ఏం లేవు. గుజరాత్ టైటన్స్ స్ట్రాటజికలీ పర్ఫెక్ట్ టీమ్. ఆశీష్ నెహ్రా తిరుగుతానంటారు గ్రౌండ్ చుట్టూ అనే టాక్టిక్స్ అన్ని అందిస్తా క్యాప్టెన్కి. దాని దగ్గర బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు వీళ్ళ దగ్గర. బ్లాక్ సాయిల్ పిచ్ దగ్గర యూజ్ అయ్యే బౌలర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. సో ఆర్ఆర్ గురించి మీకు తెలిసిందే, క్లోజ్ గేమ్స్ ఓడిపోతున్నారు వీళ్ళు. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఫస్ట్ మీకు రాజస్థాన్ రాయల్స్ నుంచి చెప్పేస్తా. ఐఎమ్ గోయింగ్ విత్ యశస్వి జైస్వాల్ అండ్ సందీప్ శర్మ, వీళ్ళిద్దరు. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ గుజరాత్ టైటన్స్, ఐల్ గో విత్ శుభ్మన్ గిల్ అండ్ ఐల్ గో విత్ సిరాజ్. బాల్ రివర్స్ చేసి వికెట్స్ తీసే ఛాన్స్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ మ్యాచ్ గురించి అంత మాట్లాడలేదు ఏం లేదు, మీకు తెలుసు ఆల్రెడీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ బోత్ ద టీమ్స్ గురించి. సో డైరెక్ట్లీ మ్యాచ్ విన్నర్ పిక్ చేద్దాం. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ చాలా లో ఉంది. ఎస్పెషల్లీ సంజు ఆడట్లేదు, ఈ మ్యాచ్ కూడా ఆడతాడా లేదా ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో అందుకని పిచ్ మీద ఫాస్ట్ బౌలింగ్ చాలా మంచిగా ఉంది గుజరాత్ టైటన్స్. బౌలింగ్ మంచిగా బెటర్ ఉంది నాకు, అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమంటారు కింద కమెంట్ అయితే చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎస్పెషల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ హౌ డిడ్ యూ ఫైండ్ ద మ్యాచ్ అండ్ ఆల్ కింద కమెంట్ అయితే చేయండి. ఐ వాంట్ యూ టు షేర్ యువర్ థాట్స్. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. చలో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.